ఈరోజు యేసు ప్రభు పుట్టాడని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కొత్త బట్టలు వేసుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని మనము పిండి వంటలు చేసుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని మన గోడకి సున్నం కొడుతున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని చికెన్, మటన్, బిర్యానీ వండుకొని తింటున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని మనము ఒక చక్కటి క్రిస్మస్ ట్రీని చర్చిలో అలంకరిస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చర్చి ముందు ప్రియులారా ఒక స్టార్ని కడుతున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని ఒక కేక్ని కట్ చేసుకొని మనం తిని ఆనందిస్తూ ఉన్నాం. ఇంతకీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలుసా అండి? కొత్త బట్టలు వేసుకోవడానికి కాదండి. కొత్త బట్టలు వేసుకోవడానికి కాదండి. కేక్ కట్ చేసుకొని తినడం కోసం కాదండి. మన ఇండ్లకు సున్నం కుట్టడం కోసం కాదండి యేసు ప్రభు పుట్టింది. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే ప్రియులారా, సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడటండి. ఇంతకీ సత్యం అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ప్రకారంగా మనం చూసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠించి తిని నీ వాక్యమే సత్యము అని వ్రాయబడి ఉంటుంది. నీ వాక్యమే సత్యము. సత్యము అన్న వాక్యమన్న ఒకటే. అంటే యేసుక్రీస్తుల వారి ఈ లోకానికి ఎందుకు పుట్టాడటండి? వాక్యము చెప్పడానికి వచ్చాడు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. మరి ఈరోజు సత్యవాక్యము పట్టుకున్నటువంటి క్రైస్తవుడుగా నీవేం చేస్తున్నావు? బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడిగా నీ ఏం చేస్తున్నావు? బైబిల్ వాక్యానికి తలగడ పెట్టుకుంటున్నావా? బైబిల్ వాక్యానికి ప్రియులారా నీవు అటుకు మీద పెట్టుకుంటున్నావా? బైబిల్ నీవు బీరువలో జాగ్రత్తగా దాచి పెడుతూ ఉన్నావా? బైబిల్ని కేవలము చర్చికి తీసుకెళ్లడం వరకే పరిమితంగా మారిపోయావా? ప్రియులారా, దేవుని వాక్యము సత్యవాక్యము బైబిల్ దేవుడు మనకెందుకు ఇచ్చాడు తెలుసా అండి? ఆ సత్యవాక్యం సమాజంలో వెళ్ళి ప్రకటించడానికి.